అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ కొత్త రుచితో ఉన్న రెసిపీ చూపించబోతున్నాను. మిక్స్డ్ వెజిటబుల్ ఊరగాయ్. నేను వీడియో కోసం 1/2 కిలో కూరగాయలు తీసుకున్నాను. క్యాలీఫ్లవర్, మామిడి, క్యారెట్, క్యాబేజీ, చింతపండు, ముల్లంగి, బీట్రూట్. ఇవన్నీ కలిపి చేసిన ఊరగాయ రుచి మామూలుగా ఉండదు. మరి ఎలా చేయాలో చూద్దాం. మొదట చింతపండును 1 లీటర్ నీళ్లల్లో నానబెట్టుకోవాలి. తరువాత అన్ని కూరగాయలను తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 3/4 లీటర్ నూనె వేసుకోవాలి. తాళింపు కోసం కొంచెం నూనె పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అన్నీ కూరగాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించాక మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడే పక్కన పెట్టుకున్న నూనెలో తాళింపు వెయ్యాలి. తరువాత 200 గ్రాముల కారం, మెంతిపొడి 2 స్పూన్స్, 200 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఈ కారం నేను పచ్చడ్ల కోసం ప్రత్యేకంగా చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా త్వరలో మీతో పంచుకుంటాను. ఇది నేను నా కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ ఊరగాయ్. కానీ మీకోసం మొదటిసారి వీడియోలో చూపిస్తున్నాను. ఆర్డర్ మీద సేల్ కూడా చేస్తాం. కానీ ఇప్పుడు మీకోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది.